హాయమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ఏంటంటే ఆంధ్ర బంద్ అంట కదమ్మా కాలేజీలు. మంచి ఖుషిగా ఉన్నాడు మా పండుబాబు. ఏం కూర అండి బాబా అన్నాను. ములక్కాడ కోడిగుడ్డు పులుసు పెట్టమన్నాడమ్మా. చక్కగాను పొద్దున ఏం చేశానంటే టిఫిను పూరి చేశాను. అంకుల్ గారు పూరి పట్టుకొచ్చాడు. బొమ్మల వీధిలోను పూరి ప్రత్యేకంగాను ఫ్యాక్టరీ పెట్టారమ్మా. చక్కగా అక్కడ పూరి పొరాటా చపాతి మనకేమన్నా ఫంక్షన్లు అయినప్పుడు కానీ చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు కానీ చక్కగా తెచ్చుకోవడానికి బాగుంటుంది. ఇంట్లో మనం కూర వండుకుని అవి చక్కగా వేయించుకోవచ్చు. పెద్ద మట పూరీలు చాలా బాగున్నాయి. ఏమ్మా, ఇవాళ టిఫిన్ అది వేసాను. కూర కోడిగుడ్డు చక్క పులుసు పెట్టి చూపిద్దామని చెప్పి రెండు బంగారం. నిన్న మా పిన్ని గారు అమ్మాయి పంపించిందమ్మా. ములగ చెట్టు అంటే పొడవుగా అయిపోయిందంట, నరికేసింది. ఒక 4 కాళ్ళు పంపించింది. 2 ముదిరిపోయి పప్పుచారులు వేస్తాను చెల్లి. ఇప్పుడు 2 పండుబాబుకి కోడిగుడ్లు పులుసు పెడదామని చెప్పేసి 4 గుడ్లు వేసుకున్నానమ్మా. 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు కోసుకున్నాను. 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ఉప్పు, స్పూన్ పసుపు, 2 స్పూన్లు చింతపండు గుజ్జు, కొత్తిమీర. ఓకేనా బంగారం? ఇదిగో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గుడ్డు వేపుకుందాం. పసుపు వేసుకుని ఇలా పసుపు ఎప్పుడైతే వేసామో గుడ్డుకు అంటుకోదన్నమాట. సిమ్లో పెట్టుకోండి అమ్మా, పేలుతాయి. గుడ్లు వేపినప్పుడు మట్టి కొంచెం దూరంగానే ఉండండి. మా ఫ్రెండ్ ఇక్కడ రేణుక గారు ఉన్నారు. కర్ణాటక నుంచి వాళ్ళ అత్తయ్య గారు వచ్చారు. పాపం కంగారు పప్పు తాలింపు పెడుతుంటే ఎల్లుల్లిపై రేక వచ్చి గడ్డ మీద అంటుపోయింది. అలా తోలు కూడా వచ్చేసింది అన్నమాట. వంటగదిలో అనుకుంటాం, వంటగదిలో యుద్ధమే. మొన్న చూసారా సమంత గారి సినిమా వచ్చింది, ఆవిడ అంటుంది కదా వాళ్ళ ఫ్రెండ్, వంట అంటే ఏంటే వంటగదిలో యుద్ధం లాంటిదే బాబు అంటుంది. అలాగా నిజంగా యుద్ధమే అది. ఎంత మనం సీనియర్ మోస్ట్లమైనా వంటగదిలో మనం ఏదైనా కూడా ఫేస్ చేయాలి. అది రోజు వండి వంటే కదా, అయ్యో ఇలాగ అయిందా అనుకుంటాం. అది చూసారా, పసుపు ఎప్పుడైతే వేస్తామో చక్కగా గుడ్డుకు పట్టుకుంటుంది, అంటుకోదు. సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. రోస్ట్గా ఎక్కకూడదు, తొక్క తలసర వచ్చేస్తుంది అప్పుడు. తీసేసుకున్నానమ్మా. తర్వాత ఏంటంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు 10 గుడ్లు అనుకో, అందంగా 1 స్పూన్ సాల్ట్ వేసుకుని కుక్కర్లో 2 పూతలు వేయించేసుకోండి అమ్మా. తొందరగా అయిపోద్ది అన్నమాట. అది నేను అలా చేస్తూ ఉంటాను. ఒక్క కూత చాలమ్మా, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సరే, కోడిగుడ్డు ములక్కాడ సూపర్ ఉంటుందిరా, చాలా టేస్టీగా ఉంటుంది. పైగా వండమన్నాడా ములక్కాడ తినడు, మళ్ళీ మాకు వేసేస్తాడు వాడు. ఓకే, మగ్గిద్దాం చూపిస్తా. సాల్ట్ వేసేసుకుందామమ్మా. చుట్టూ వర్షాలు కుడుతున్నాయి, మనకు లేదు మళ్ళీని గుమాయించేస్తుంది. సరే, మగ్గిద్దారో చూపిస్తానమ్మా. ఓకేనా, ఇందులో ఏం అక్కలొద్దమ్మా. ఉప్పు, కారం, పసుపు, ఎందుకంటే ఇందులో అన్నీ ఉంటాయి కాబట్టి. నేను ధనియాల పౌడర్ వేస్తాను కదా, కొంచెం వేసుకుంటానమ్మా. అక్క ఇక్కడ మర్చిపోయింది, కొంచెం వేస్తా అంతే. కొత్తిమీర కూడా వేసుకుందాం. ములక్కాయలు వేసుకుందాం. మా వదినదేమో ములక చెట్టు పడిపోయింది, మా పిన్ని గారు అమ్మాయి అనమాట. అయితే బాగా పొడవ చెట్టు. నేను ఇంక అలాగే వెళ్ళాం కదా అని చెప్పి నాడు కాళ్ళు ఇచ్చింది. నాటుకాళ్ళు అమ్మియ్యి. చూడండి, చాలామంది నాటు ములక్కాడ కోడిగుడ్డు పులుసు అంటారు. అంతా హైబ్రిడ్ కాళ్ళే కదా. నాటుకాడ ఎప్పుడు కురసగా ఉంటుందిరా, పొడవ ఉండదు అది. ఇది మామూలు వాటర్ పోసుకుని ఒక ఉడికేకి చింతపండు వేసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు అప్పుడు వేసుకుందాం. గ్రేవీయే కదా చింతపండు. ఓకేనమ్మా. చూసారా, చక్కగా ఉడిపోయింది కదా. ఇదిగో గ్రేవీ. గ్రేవీ లేకపోతే మనసు ఎంత ఉండదురా నాకు. అంతే, బాగా పులుపు వద్దు, సమానమైన పులుపు. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం మళ్ళీ.
ఎందుకంటే ములక్కాడ అలా ఉడికిపోయింది అంతే చాలు. ఇప్పుడు మనం గుడ్లు వేసేసుకుందాం. అదన్నమాట ములక్కాడ చక్క లోనకంతా ఉడుకుతుందన్నమాట ఇలాగా. అంతే ఎంతసేపు ఉండదు, ఒక 5 నిమిషాల్లో దగ్గరికి వచ్చేస్తాం. ఓకేనమ్మా, కుక్కర్ పెట్టేసుకున్నాను. అదిగో టైం అయిపోతుంది, గిరగిర తిరిగేస్తున్నాడు ఎందుకంటే కాలేజీ టైం కదా. ఓకేనమ్మా, దగ్గరికి వచ్చేసిందే టేబుల్ దగ్గరికి వెళ్దాం. పులుసు అనేటప్పటికి అలా ఉండాలి చక్కగా. ఇదిగో మనం ఎందుకు కోసుకుంటామంటే అలా ఘాట్లు పెట్టుకుంటే పులుపు చక్కగా అందులోకి వెళ్తారు, ఉప్పు కారం అన్నీ కూడా. మా పిల్ల మా మేనకోళ్ళు ఉంటాయి ఎక్కడ ఏల్పూర్లో, మన అందరం కలిసి బందరు వెళ్ళాం కదా. ప్రతిదీ వేస్తాను ఆంటీ, మీ టేస్ట్ రావట్లేదు అంటది. ఎందుకు రాదమ్మా, చక్కగా పూర్తి వీడియో చూడాలి మీరు. చూసి సాయమ్మ ఆంటీ ఏమి వేస్తుందో, బంగారం ఇదిగో నీ గురించే చెప్తున్నాను, ఇది ఏమి వేస్తున్నానో చక్కగా పూర్తిగా చూస్తే సూపర్ టేస్ట్ వస్తుందిరా నీకైనాను. ఏమ్మా చక్కగా వేసుకో అన్నీ కూడా. అడిగావు కదా కొడుగుడ్లు పులుసు, అందుకని నీకు చెప్తున్నాను అనమాట. ఓకే, టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదామమ్మా. ఓకేనమ్మా, ఇంకా అద్భుతం మాట. ఇలా సరిపోద్ది ఆడికి, అమ్మయ్య అనుకుంటాడు. ఒక ఆకలేసి వేస్తున్నాడు అమ్మ. ఇదిగో పెరుగు అస్సలు తినేవాడు కదమ్మ, నెయ్యి తినేవాడు కాదు. అలాంటిది జాయిగా పెరుగు అలవాటు చేశాను. ఇదిగో ఏ పూట కాకపోతే కమ్మగా ఉండాలి, మళ్ళీ ఇలాగానే వేస్తున్నాడు. అందుకని చెప్పి నైటు ఇదిగో 1/2 లీటర్ ప్యాకెట్ అలా తోండి పెడతానమ్మా. 2 గరిటెలు వేసుకుంటాడు. అక్క కూడా అంతే, నెయ్యి కూడా వేసుకోదు. వేసుకున్నప్పుడు ఏం చేస్తారో తెలుసా సీక్రెట్, ఆమ్లెట్ వేసినప్పుడు ఆ నెయ్యి వేసేస్తాను అంతే. నా సీక్రెట్ అదే. ఓకేనా, మరి నచ్చిందని అనుకుంటున్నాను. మందంగా లైక్ చేయండి, షేర్ చేయండి. పిల్లల సెలవులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి ఇష్టమో వండమన్నప్పుడు వండండి. ఎందుకంటే మా మనవడికి నేను చక్కగా వండుతాను. మా బావగారు గారి పేరు అందుకని చెప్పి ఇంట్లో పండుబాబు అని పిలుస్తారు మా ఇంట్లో అందరూ. పేరు శ్రీరామ్ చైతన్య, అందుకని అమ్మ అన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి. ఓకేనా, మరి అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా నా వీడియోలు చూడండి అమ్మ. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.